అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న రాధ అసలు పేరు ఉదయ చంద్రిక. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన రాధ అగ్ర కథానాయికగా తెలుగు చిత్రాల్లో చెరగని ముద్ర వేశారు. 250కి పైగా సినిమాలతో అలరించిన ఆమె 80వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో ఆడిపాడి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో తెగ క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఎక్కువ సినిమాల్లో నటించిన రికార్డ్ సీనియర్ నటి రాధకు మాత్రమే ఉండటం విశేషం. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ టెలివిజన్ రంగంలోని పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే బీబీ జోడీ డాన్స్ షోకి జడ్జ్గా అలరించిన రాధ ఇప్పుడు నీతోనే డాన్స్ షోతో ఆకట్టుకుంటున్నారు. రాధ తాజాగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి వేడుకగా తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న రాధ ఈ బర్త్డేకి ఓ కాలేజ్ని ప్రారంభించడం విశేషం. సీనియర్ హీరోయిన్ రాధ కుటుంబానికి ఇప్పటికే దుబాయ్లో హోటల్ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ను ఆమె కుమార్తె హీరోయిన్ కార్తిక చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ మేనేజ్మెంట్లో రాణించాలనుకునే వారి కలను నెరవేర్చేందుకోసం సీనియర్ నటి రాధ ముందుకొచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించిన కాలేజ్ని ఆమె ప్రారంభించారు. UDS అకాడమీ ఆధ్వర్యంలో హోటల్స్ అండ్ రిసార్ట్స్ మేనేజ్మెంట్పై ఈ కాలేజ్లో ప్రత్యేక కోర్సులను విద్యార్థులకు అందిస్తున్నారు. పుట్టినరోజును పురస్కరించుకుని ఎంతోమంది విద్యార్థుల కలలకు బీజం వేసిన సీనియర్ హీరోయిన్ రాధకు ఆ కాలేజ్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పుట్టినరోజు వేడుకను షష్ఠి పూర్తి చిత్ర బృందం నిర్వహించింది. సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ సహా యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా ఇళయరాజాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పలువురు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శ్రీకాంత్ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు నటుడు రోషన్ మేకా. ఇప్పుడు ఈ యంగ్ హీరో విజయవంతమైన హిట్ సిరీస్ సినిమాలతో సినీ ప్రియులకు చేరువైన శైలేష్ కొలను దర్శకత్వంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హిట్ 3తో విజయాన్ని అందుకున్నారు శైలేష్. ఇప్పుడు రోషన్తో ప్రేమ కథను రూపొందించనున్నట్లు బాక్సాఫీస్ వద్ద టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రోషన్ 2 సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రదీప్ ఐద్వతం తెరకెక్కిస్తున్న ఛాంపియన్లో నటిస్తున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఇది రానుంది. 70% షూటింగ్ పూర్తయింది. అలాగే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రానున్న వృషభలోనూ రోషన్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నందకిషోర్ తెరకెక్కిస్తున్నారు. తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను చూపుతూ కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, AVS స్టూడియోస్ పతాకంపై ఏక్తా కపూర్, విశాల్ గుర్నాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రీతి ముకుందన్ కథానాయికగా పరిచయం కానున్నారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విష్ణు మై కన్నప్ప స్టోరీ అంటూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు గురించి చెప్పారు. ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి వారిని పెంచారని వివరించారు. నెటిజన్లను కూడా వారి జీవితంలో కన్నప్ప ఎవరో వివరిస్తూ #మై కన్నప్ప స్టోరీ అనే #, జోడిస్తూ వీడియో పంపాల్సిందిగా కోరారు. దగ్గుబాటి వెంకటేష్, రానా ప్రధాన పాత్రలలో రూపొందిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రానా నాయుడు సీజన్ 2కి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇందులో వినోదం, థ్రిల్లింగ్ అంశాలు అంచనాలను పెంచేశాయి. రానా నాయుడు సీజన్ 2లో నాగనాయుడు, వెంకటేష్, దగ్గుబాటి సందడి చేయనున్నారు. వెంకటేష్ నాగనాయుడికి చాలా
తేడా ఉంటుంది. నాగానాయుడు స్వార్థపరుడు, నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటాడు. కానీ నిజ జీవితంలో వెంకటేష్ మాత్రం ఇలాంటి వాటన్నింటికీ దూరంగా ఉంటారు. రానానాయుడు సీజన్ 2 మొత్తం యాక్షన్ డ్రామాతో నిండి ఉంటుంది. నాగానాయుడు 2.0 పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. రానానాయుడు సీజన్ 2 జూన్ 13 నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. తొలి పార్ట్లో కాస్త బోల్డ్ కంటెంట్ ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీక్వెల్లో కాస్త దారిని తగ్గించారు. ఇది అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ రేడ్ డొనోవన్ ఆధారంగా రూపొందించబడింది. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ కు కోర్టు తేల్చి చెప్పింది. మీరు సామాన్యులు కారు, మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేము ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం. మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పండి అని కోర్టు పేర్కొంది. హర్రర్ థ్రిల్లర్ జోనర్ కి ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ జోనర్ నుంచి కొత్తగా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ దిగిపోతూనే ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఈ జోనర్ నుంచి ఏ సినిమా రాకపోయినా గతంలో వచ్చిన హర్రర్ థ్రిల్లర్స్ లో ఏది ఎక్కువగా కనెక్ట్ అవుతుంది అనేది సెర్చ్ చేస్తూ వెళ్తారు. అలాంటి వారికి కామెడీ టచ్ తో సాగే తమిళ హర్రర్ థ్రిల్లర్ ఒకటి నచ్చే అవకాశాలున్నాయి. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఆ సినిమా పేరే కట్టేరి, అంటే రక్త పిశాచి అని అర్థం. జ్ఞానవేల్ రాజా ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి డీకే దర్శకత్వం వహించాడు. ఎస్ఎన్ ప్రసాద్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా 2022 ఆగస్టులో థియేటర్లోకి వచ్చింది. థియేటర్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీ వైపుకి వచ్చింది. అలా ఓటీటీలో అడుగు పెట్టినప్పుడు ఎంతమంది చూశారో గానీ ఈ మధ్యకాలంలో ఈ సినిమాను ఎక్కువ మంది చూస్తూ వెళ్తూ ఉండటం గమనించవలసిన విషయం. వరలక్ష్మి శరత్ కుమార్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి నెలకొన్న వివాదంపై సీనియర్ దర్శకుడు మణిరత్నం స్పందించారు. దీపిక కొన్ని షరతులు విధించారని, వాటిలో భాగంగా రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని, 20 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కావాలని, తెలుగులో డైలాగులు చెప్పాలని కోరినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రేని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై మణిరత్నం మాట్లాడుతూ దీపిక డిమాండ్లను గట్టిగా సమర్థించారు. న్యూస్ 18కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ ఆమె డిమాండ్లు పూర్తిగా సరైనవని నేను భావిస్తున్నాను. అలాంటి డిమాండ్లు చేసే స్థాయిలో ఆమె ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఒక చిత్ర నిర్మాతగా నటీనటులను ఎంపిక చేసేటప్పుడు ఇలాంటి విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. చిత్ర పరిశ్రమలో వృత్తిపరమైన సరిహద్దులు ఉండాలి. ఫిల్మ్ మేకర్స్ అలాంటి అవసరాలను గుర్తించి అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా పని చేయాలి అని తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం వచ్చే వారాంతంలో ఒక భారీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుక ద్వారా సినిమాపై అంచనాలను మరింత పెంచాలని నిర్మాతలు భావిస్తున్నారు. తిరుపతిలోని ఎస్వీయు తారక రామ క్రీడా మైదానంలో ఈ నెల 8న గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికోసం పవన్ కళ్యాణ్ 7వ తేదీన తిరుపతి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా చెన్నైలో ఇటీవల సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించిన మేకర్స్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమవుతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చారిత్రక యాక్షన్ చిత్రానికి క్రిష్ జాగర్లముడి, ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ వేడుకతో హరిహర వీరమల్లు 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై దర్శకుడు హరీష్ శంకర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన మంగళవారం ఉదయం వీఐపీ విరామం సమయంలో దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో హరీష్ శంకర్ మాట్లాడారు. జూన్ 2వ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని ఆయన తెలియజేయడంతో పవన్ అభిమానులు ఆనందానికి అవధుల్లేవు. గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరీష్ ఈ సినిమాతో మరోసారి ఆ మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. తాజా షెడ్యూల్ సుమారు 1 నెల రోజుల పాటు కొనసాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ శ్రీలీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నిర్మాణ వర్గాల సమాచారం ప్రకారం షెడ్యూల్ ప్రారంభమైన 1-2 రోజుల్లో పవన్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.
సినిమాల్లో గ్లామరస్ గా నటిస్తే తప్పేంటని మలయాళ నటి మాలవిక మీనన్ ఎదురు ప్రశ్నిస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తున్న మాలవిక తనపై నెగిటివ్ ప్రచారం చేసే వారిని పట్టించుకోనని చెప్పింది. ఎక్స్పోజింగ్ విషయంలో చాలా మంది హీరోయిన్స్ ఉదారంగా ఉంటున్నారని తెలిపింది. తాను ఒక్కదాన్ని గ్లామర్ గా నటించడం లేదని, మిగతా హీరోయిన్లు కూడా బాడీ షో చేస్తున్నారని గుర్తు చేస్తుంది. తమిళ మలయాళ భాషలో చిత్రాలతో బిజీగా ఉన్న మాలవిక కోలీవుడ్ లోనూ అవకాశాలు అందిపుంచుకుంటుంది. తెలుగులో అమ్మాయిలంతే అదో టైపు, వందనం వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. దీంతో వైపు తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే మలయాళ ఇండస్ట్రీపై మాలవిక ఫోకస్ పెట్టింది. తన ఇన్స్టాలో మాలవిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ నటిపై ఫైర్ అవుతున్నారు. అవకాశాల కోసం ఇలా ఎక్స్పోజ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్లపై మాలవిక తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. అవకాశాల కోసమే ఫోటోలు షేర్ చేయడం లేదు, ఆయన గ్లామర్ గా నటించడంలో తప్పేముంది? నా గురించి ఉన్నవి లేనివి ప్రచారం చేసే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాలాగే చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలో నటిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాల్ట్ డిజ్నీలో వందల సంఖ్యలో ఉద్యోగులను తీసివేస్తున్నారు. ఫిలిం, టీవీ, కార్పొరేట్ ఫైనాన్స్ రంగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేశారు. లేఆఫ్స్ వల్ల ఫిలిం, టీవీ మార్కెటింగ్, టీవీ పబ్లిసిటీ, కాస్టింగ్, డెవలప్మెంట్ రంగాలపై తీవ్ర ప్రభావం పడనుంది. డిజ్నీ ఎంటర్టైన్మెంట్ డివిజన్లో ఎక్కువ శాతం ఉద్యోగులు తొలగింపున్నది. లాస్ ఏంజల్స్లో ఉన్న డిజ్నీ టీవీ స్టాఫ్ ని ఎక్కువగా తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఉద్యోగులను తొలగించడం డిజ్నీ కంపెనీకి ఇది 4సారి. 2023 సంవత్సరంలో డిజ్నీ కంపెనీ సుమారు 7,000 మంది ఉద్యోగులను తీసివేసిన విషయం తెలిసిందే. ఆ ఏడాది డిజ్నీ కంపెనీ సుమారు $7.5 బిలియన్ల ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చి నెలలో సుమారు 200 మంది ఉద్యోగులను డిజ్నీ తొలగించింది. సితారే జమీన్ పర్ అంటూ మరోసారి నవ్వించేందుకు సిద్ధమయ్యారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్. ఆయన జనీలియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అమీర్ తన కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి పంచుకుంటున్నారు. దంగల్ సినిమా రోజులను తాజాగా గుర్తు చేసుకున్నారు. నేను చేసిన లగాన్ నా స్వభావానికి తగినట్లుంటుంది. దాన్ని అంగీకరించినందుకు అందరూ నన్ను మూర్ఖుడిగా భావించారు. క్రికెట్ ఆధారంగా తీసే సినిమాను ఎవరు చూస్తారన్నారు. అలాగే రంగ్ దే బసంతి తీసినప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. ఆ ఏడాది అదే తరహా చిత్రాలు 5 వచ్చాయని నిరుత్సాహపరిచారు. తారే జమీన్ పర్, దంగల్ ఇలాంటివన్నీ రిస్క్ తీసుకుని అంగీకరించినవే. దంగల్ సినిమా చేసినప్పుడు దానికోసం బరువు పెరిగారు. ఆ సమయంలో నన్ను కలిసిన వారంతా నా కెరీర్ ముగిసిందని అన్నారు. వారి మాటలు కూడా అలాగే ఉండేవి. అమీర్ మళ్ళీ సన్నగా కాలేడు అని మాట్లాడుకునేవారు. కానీ నేను రిస్క్ తీసుకున్నాను. అలా తీసుకున్న నిర్ణయాలే నన్ను ఈ స్థాయిలో ఉంచాయి అని చెప్పారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కుబేరా. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా చిత్ర యూనిట్ తాజాగా అనగనగా కథ అనే పాటను విడుదల చేసింది. ఈ పాట సినిమాలోని కీలక పాత్రలైన నాగార్జున, ధనుష్ల చుట్టూ అల్లుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీన చిత్ర యూనిట్ ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇప్పుడు విడుదలైన అనగనగా కథ పాట ద్వారా ధనుష్, నాగార్జున పోషిస్తున్న పాత్రల స్వభావాలను, వారు ఎదుర్కొనే పరిస్థితులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు హైడ్ కార్తీక్, కరీముల్లా తమ గాత్రాన్ని అందించారు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హర్రర్ కామెడీ చిత్రం రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడం, రిలీజ్ వాయిదా పడుతూ ఉండటంతో ఫ్యాన్స్లో కొంత నిరాశ నెలకొంది. అయితే అభిమానుల్లో ఫుల్ జోష్ నింపేందుకు మేకర్స్ ఈ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు. అలాగే టీజర్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ నెల 16న ఉదయం 10:52 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. సినిమాలో ప్రభాస్ సరసన మాలవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా యువ కథానాయిక రిద్ధి కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను నాగార్జున కలిశారు. తన కుమారుడు యువ హీరో అక్కినేని అఖిల్ వివాహానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు నాగార్జున అందజేశారు. ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. అఖిల్ వివాహం ఈ నెల 6వ తేదీన జరగనున్న నేపథ్యంలో నాగార్జున ప్రముఖులను స్వయంగా కలిసి వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉండవల్లికి విచ్చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. ఇరువురు కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. అడవిశేష్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ థ్రిల్లర్ డెకాయిట్
ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లిమ్స్ ఇంటెన్స్ యాక్షన్ స్టైలిష్ విజువల్స్తో అదిరిపోయింది. నేషనల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విజువల్గా ఫైర్ గ్లిమ్స్ కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసింది. తాజాగా ఫైర్ థీమ్ రిలీజ్ చేశారు మేకర్స్. భీమ్ సిసిరోలియో ఫైర్ థీమ్ని పవర్ఫుల్గా కంపోజ్ చేశారు. ఇది ఆడియన్స్కి ఒక మ్యూజికల్ ఫీస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అన్ని మ్యూజిక్ చాట్స్లో టాప్ ట్రెండింగ్లో ఉంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్, షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మాతగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈ క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదల కాబోతుంది. శేష్కు ఇది తొలి హాలిడే రిలీజ్ కావడం విశేషం. మచిలీపట్నంలో పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మంగినపూడి బీచ్ వద్ద మసూలా ఫెస్ట్ను నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ ఫెస్ట్ ప్రారంభోత్సవంలో సినీ నటులు మంచు మనోజ్, నారా రోహిత్ పాల్గొని అభిమానులను ఉత్సాహపరిచారు. రాష్ట్రంలో తొలిసారిగా సీ కయాకింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంజీ లాంటి క్రీడలను ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా మసూలా ఫెస్ట్ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దివంగత సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్టీపీసీ ఇండియా, తెలుగు సినిమా వేదిక సంస్థలు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ అవార్డ్స్ 2025 పేరుతో పలు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులతో పాటు సామాజిక సేవా రంగానికి చెందిన నిష్ణాతులను సత్కరించారు. సీనియర్ నటుడు మురళీమోహన్, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రులు నాయక్, గజల్ శ్రీనివాస్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, పాతూరి నాగభూషణం, ధర్మ ప్రచారకులు ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. రాజ్ కుమార్ కుటుంబంతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలను అక్కడి వారు అపార్థం చేసుకోవటం బాధగా ఉందని కమల్ హాసన్ అన్నారు. తమది ఒకే ఫ్యామిలీ అని చెప్పడమే తన ఉద్దేశమని, ఆ భాషను తక్కువ చేయటం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి లేఖ రాశారు. కన్నడ తమిళ నుంచి పుట్టిందంటూ కొన్ని రోజుల క్రితం జరిగిన థగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో కమల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అవి కన్నడ నాట చర్చనీయాంశమయ్యాయి. అధికార విపక్ష పార్టీలతో పాటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించాయి. ఈ క్రమంలోనే కమల్ నటించిన థగ్ లైఫ్ని కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ కేఎఫ్సీసీ హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన హైకోర్టు కమల్ హాసన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క క్షమాపణ చెబితే అన్నీ పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ తాజాగా కేఎఫ్సీసీకి లేఖ రాశారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్ తన ప్రియుడి బర్త్డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. బాలీవుడ్ నటుడు వేదాంగ్ రైనాతో డేటింగ్ లో ఉన్న ఈ ముత్తుకుమ జూన్ 2న అతని పుట్టినరోజున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను వీరి స్నేహితురాలు కరీమా బారీ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ బర్త్డే పార్టీలో అనురాగ్ కశ్యప్ కుమార్తె యూట్యూబర్ అలియా కశ్యప్ కూడా పాల్గొన్నారు. కాగా వేదాంగ్ రైనా 2 ఏళ్ల క్రితం ది ఆర్చిస్తో హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గతేడాది అలియా భట్ కీలక పాత్రలో నటించిన జిగ్రా మూవీలో కనిపించారు. ఈ చిత్రంలో ఆమె తమ్ముడిగా ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం వేదాంగ్ రైనా తన రాబోయే చిత్రంలో అనన్య పాండేతో స్క్రీన్ పంచుకోనున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. గతంలో పతి పత్ని ఆర్ ఓ మూవీ చేస్తున్న టైంలో హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వచ్చాయి. తర్వాత కాఫీ విత్ కరణ్ షోలో ఈ విషయంపై మాట్లాడిన కరణ్ జోహర్ వాళ్లకు బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు. కొన్నాళ్ల క్రితం ఇదే కరణ్ జోహర్ దోస్తానా 2 విషయమై కార్తిక్ ఆర్యన్తో గొడవపడ్డాడు. ఇకపై తన నిర్మాణ సంస్థలో కార్తిక్తో సినిమాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు అదే కరణ్ జోహర్ కార్తిక్ ఆర్యన్ అనన్య పాండే జంటగా తూ మేరీ మే తెరా తూ మేరీ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చేడాది వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న మూవీ థియేటర్స్లోకి వస్తుందని చెప్పారు. దీంతో కార్తిక్ అనన్యతో పాటు కార్తిక్ కరణ్ జోహర్ మళ్లీ కలిసిపోయారని టాక్ అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమల వీరాభిమాని. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చాడట. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని కలిసి ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శేఖర్ కమలపై ప్రశంసలు కురిపించారు. మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకు అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత సంతోషించాను.
మీ 25 ఏళ్ల జర్నీలో ఆ విధంగా నేను ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు ఒక సోషల్ కామెంట్ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకెంతో ఇష్టం. ఫిల్మ్ మేకింగ్లో మీకంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు రాస్తూ తీస్తూ మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశారు. డాలర్ డ్రీమ్ సినిమాతో దర్శకుడిగా మారిన శేఖర్ కమల ఆనంద్ మూవీతో సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి పాన్ ఇండియా మూవీ కుబేరా ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున, రష్మిక కీలక పాత్రలు పోషించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.